ఫోటో దిగుతాం వీడియో రికార్డ్ చేస్తున్నాను ఫోటో కొట్టు నశించాలి బీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి బీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి నశించాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి జోహార్ సాయి ఈశ్వరాచార్యకి జోహార్ జోహార్ సాయి ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జోహార్ జోహార్ సాయి ఈశ్వరాచారి జోహార్ జోహార్ వర్ధిల్లాలి జోహార్ సాయి ఈశ్వరాచారి జోహార్ 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 సాయి ఈశ్వరాచారి జోహార్ జోహార్ బీసీల ఐక్యత వర్ధిల్లాలి 42% రిజర్వేషన్లు వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా ఖబర్దార్ 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 బీసీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీ జేసీ ఐక్యత వర్ధిల్లాలి జోహార్ సాయి ఈశ్వరాచారి జోహార్ 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 సాయి ఈశ్వరాచారి జోహార్ జోహార్ సాయి ఈశ్వరాచారి జోహార్ జోహార్ సాయి ఈశ్వరాచారికి జోహార్ జోహార్ సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని చెప్పి బీసీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బీసీలను మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఈరోజు సాయి ఈశ్వరాచార్య అనే వ్యక్తి బీసీ ఉద్యమాన్ని పైకి తీసుకుపోవాలి ముందుకు తీసుకుపోవాలని చెప్పి తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకొని మీ పదవులకు రాజీనామా చేసి బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి 42% రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని చెప్పి బీసీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని మరి బీసీలకు ఇవ్వవలసినటువంటి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి మరి ఎన్నికల్లో నోటిఫికేషన్ విడుదల చేసిందాన్ని నిలుపుదల చేసి పార్లమెంట్ జరుగుతూ ఉంది, ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టించి బీసీలకు 42% తోటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు ఈరోజు 24 గంటలు గడుస్తూ ఉంది. మా సాయి ఈశ్వరాచారి గారు నిప్పంటించుకొని ప్రాణాలు అర్పించి మరి ఇప్పటి వరకు మీ ప్రభుత్వం తరపున ఎవరన్నా పోయి పరామర్శించడం జరిగిందా సాయి ఈశ్వరాచారిని? ఎందుకు ఇంత అహంకారం మీకు? ఎందుకు ఇంత రాజకీయ అహంకారంతో మీరు బీసీలను పట్టించుకోవడం లేదు? మా బీసీలు ప్రాణాలు అర్పిస్తుంటే కూడా ఈరోజు నల్గొండ జిల్లాలో అదేవిధంగా అనేక చోట్ల గ్రామ స్థాయిలో సర్పంచ్ పోటీ చేస్తే కూడా జీర్ణించుకోలేక కొంతమంది వ్యక్తులు మా బీసీలని ఏ విధంగా చిత్రహింసలు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రజలు ప్రతి ఒక్కరూ సాయి ఈశ్వరాచారి మృతిని స్ఫూర్తిగా తీసుకొని బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.